తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరిచ్చే విధంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకైతే రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక చిట్ చాట్ లో మాత్రం హైదరాబాద్ లో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువలను పెంచుతున్నట్లు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం, ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే సైంటిఫిక్ మార్కెట్ విలువ చూసుకోవచ్చు 15 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు ఓఆర్ఆర్ పరిధి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని ప్రాముఖ్యంగా తీసుకొని కొత్త విలువలు కూడా నిర్ణయిస్తామని చెప్పడం, అలాగే మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వైజ్ గా చాలా వరకు మార్కెట్ లో రేట్లు లేవు, కొనడానికైనా అమ్మడానికైనా సరే వెనక ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముందు మాత్రం చాలా వరకు రేట్లు పెంచే అవకాశం కనిపిస్తుంది, రేట్లు పెంచే అవకాశం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పరిధిని ప్రామాణికంగా తీసుకొని ముఖ్యంగా కొత్త విలువలను నిర్ణయిస్తామని చెప్పడం, అలాగే గత ప్రభుత్వంలో మనం చూసుకోవచ్చు అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఆధారంగా అయితే 2 సార్లు భూముల విలువ అయితే పెంచినటువంటి పరిస్థితి. అయితే 2022 తర్వాత ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పెంపు కూడా అంటే ఎట్లాంటి వాల్యూ కూడా పెంచలేదు. సో దీంతో రాబోయే రోజుల్లో అయితే ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైనటువంటి మార్పులు చేసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చాలా వరకు కూడా ఇటు వ్యవసాయ భూములు కావచ్చు, నివాస స్థలాల మార్కెట్ భారీగా పెంచేందుకైతే ఇప్పటికే రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో దాదాపుగా మాక్సిమం జూన్ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువలను కూడా ఇటు సవరించడం ఇదే తొలిసారి కావడంతో కూడా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఈ అంశం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద తెలంగాణలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకైతే రేవంత్ సర్కారు రెడీ అయిందని చెప్పుకోవచ్చు.